ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు శుభవార్త. ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ. ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిన వెంటనే చాలామందికి సందేహాలొచ్చుంటాయి. కుట్టు మిషన్లు అసలు ఎవరికిస్తారని, ఎవరిని సంప్రదించాలి అసలు, కావాల్సిన అర్హతలేంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇలాంటి ఎన్నో సందేహాలు మీరు నివృత్తి చేసుకోవడానికి సచివాలయ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు కూడా ఈ ఛానల్ గురించి వివరించండి. కుట్టు మిషన్లు అసలు ఎవరికి ఇస్తారంటే, ఏపీలో ఉచిత కుట్టు మిషన్ల పథకం 2025లో భాగంగా పేదింటి మహిళలకు స్వయం ఉపాధికై ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తూ అలాగే వారికి కుట్టు మిషన్లు కూడా అందజేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో 60 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,000 చొప్పున మొత్తంగా 1,00,000 వరకు కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఈ పథకం కోసం ఎవరిని సంప్రదించాలనేది మన ఇంకో ప్రశ్న. సొంతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ ఉండదు. కేవలం మీరు నివసిస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయం పరిధి, ఏ సచివాలయం పరిధిలో మీరు నివసిస్తుంటే ఆ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడే దరఖాస్తు చేసుకోవాలి. ఆ గ్రామ వార్డు సచివాలయంలోని సంక్షేమ మరియు విద్యా సహాయకుడిని సంప్రదించవలసి ఉంటుంది. అంటే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ని సంప్రదించాల్సి ఉంటుంది. అదే వార్డుల్లో అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీని సంప్రదించాల్సి ఉంటుంది. కావాల్సిన అర్హతలు ఏంటి? మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి. అంటే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో నివాసి అయి ఉండాలి. అలాగే సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి. సరైన ఆధార్ కార్డు అంటే ఇక్కడ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన ఆధార్లోని మన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అది జరిగి ఉండాలి. దాన్నే సరైన ఆధార్ కార్డు అని ఇక్కడ అంటున్నాము. అలాగే సంబంధిత కుల ధృవీకరణ పత్రం అయి ఉండాలి. సంబంధిత కుల ధృవీకరణ పత్రం ఎందుకు అంటున్నామంటే, ఈ పథకం కేవలం బీసీ మరియు ఆర్థికంగా వెనకబడి ఉన్న ఇతర తరగతులకి వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఈ పథకం వయసు 20 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో అయితే 1.5 లక్షల లోపల, పట్టణాల్లో అయితే 2 లక్షల లోపల ఉండాలి. అలాగే వితంతులు, దివ్యాంగ మహిళలకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలో హాజరు కనీసం 70% కంటే ఎక్కువ ఉండాలి. వారికి మాత్రమే కుట్టు మిషన్ ఇస్తారు. ప్రస్తుతం ఈ పథకం బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారికి మాత్రమే అర్హులు. మిగతా వాళ్ళకి తదుపరి కార్యాచరణలో ప్రకటించబోతున్నారు. ఈ పథకంలో భాగంగా అవ్వాలంటే మీరు గ్రామ వార్డు సచివాలయంలోని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా నమోదై ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ముందుగా మీరు గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సంక్షేమ మరియు విద్యా సహాయకుని సంప్రదించండి. అలాగే వార్డుల్లో అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీని సంప్రదించండి. మీరు ఈ కింది తెలిపిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలను పట్టుకొని వెళ్ళి ఆ యొక్క ఫంక్షనరీని కలిసినట్లయితే మీ పని జరుగుతుంది. దీనికి కావాల్సింది మొదటగా ఆధార్ కార్డు, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ కావాలి. అలాగే పనిచేస్తున్న మొబైల్ నెంబర్, అంటే ఓటీపీ వచ్చే విధంగా ఉండాలి. అదే పనిచేస్తున్న మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తు ఫారం. మరిన్ని వివరాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా సచివాలయ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.